ఆకాశర. అప్పుడు బృహస్పతి బాగా లెక్కలు వేశాడు. ఇద్దరికీ పనికొచ్చే నక్షత్రం ఉత్తర ఫల్గుని. ఎలా పనికొస్తుందని చెప్పాలి, మీకు చాలాసార్లు చెప్పాను కదా. జన్మ నక్షత్రం నుంచి లెక్క పెట్టాలి. ఒకటో నక్షత్రం జన్మ నక్షత్రం. ఉదాహరణకి మృగశీర్ష అమ్మవారిది. మృగశిరతో లెక్క మొదలెట్టాలి. ఆ మృగశిర తర్వాత ఏమిటనమాట ఆర్ద్ర, అది రెండు. రెండు సంపత్తార అంటారు. మూడు పునర్వసు. ఆర్ద్ర తర్వాత ఏమిటి పునర్వసు. ఇది విపత్తార. వరసగా మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర. ఉత్తర ఎన్నో నక్షత్రం అయింది 8. జన్మ నక్షత్రం 1 జన్మ నక్షత్రం, 2 సంపత్తార, 3 విపత్తార, 4 క్షేమతార, 5 ప్రత్యక్తార, 6 సాధనతార. ఏమంటారు 6 సాధనతార. ఇంకొక పాఠం చెప్పడం కోసం ఒకసారి మీకు గుర్తుగా చెప్పేస్తాను. 6 సాధనతార, 7 నైధనతార, 8 మిత్రతార, 9 పరమ మిత్రతార. కాబట్టి ఇప్పుడు ఈవిడ మృగశిర నుంచి 8వ నక్షత్రం గనక అమ్మాయికి ఏమవుతుందో తారాబలం ఉత్తర ఫల్గుని అంటే మిత్రతార. అమ్మవారికి ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉత్తర నక్షత్రం మిత్రతార అవుతుంది. మరి స్వామివారికి ఏమవుతుంది అది కూడా లెక్కదాం. శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక. మళ్ళీ మొదలకి రావాలి. రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర అంటే 9 అయ్యింది. 9 ఏమవుతుందన్నాను పరమ మిత్రతార. అమ్మాయికి మిత్రతార, అబ్బాయికి పరమ మిత్రతార. ఇంకెందుకంటే తారాబలం ఎలా కుదురుతుంది చూసారా. ఈ తారాబలం చూసుకోవాలి. జన్మతార పెళ్లిళ్ళకి చాలా మంచిది, ఇద్దరికి కుదిరితే. సంపత్తార చాలా గొప్పది. 3 పనికిరాదు, 5 పనికిరాదు, 7 పనికిరావు. మళ్ళీ 4 క్షేమతార, 6 సాధనతార, 8 మిత్రతార, 9 పరమ మిత్రతార పనికొస్తాయి. ఆ రకంగా ఇద్దరికీ పనికొస్తుంది. ఇటు మిత్రతార అటు పరమ మిత్రతార. కాబట్టి వైశాఖ మాసంలో, ఏ మాసం వైశాఖ మాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఈ ఇద్దరికి వివాహం విధిపూర్వకంగా శాస్త్ర విధి ప్రకారం జరిపిద్దాం. ఎంత బాగా చెప్పాడండి బృహస్పతి. ఆ శ్లోకాలు వింటే కన్యామణులకి లాభం, పెళ్లి కాని పిల్లలకి అందరికీ లాభం, పెళ్ళైన వాళ్ళకు కూడా ఐకమత్యం కలుగుతున్నటువంటి. పెళ్ళి కూడా రోజు కొట్టుకుంటుంటారు ఇంటికి వెళ్ళేలోపు. మీ మొహం నా మొహం అంటవా, నీ మొహం కాదు నీ మొహం. ఇక అక్కడి నుంచి అహం, ఆ దెబ్బతో ఇహం మొత్తం పరమైపోతుంది. అందువల్ల అలాంటి వాళ్ళు శ్రద్ధగా వింటే ఐకమత్యం కలుగుతుంది. సంవతా శృకవృద్ధ్యర్థం ప్రోచ్యతే దైవ చింతకై తయో ఉత్తర ఫల్గున్యాం వివాహ క్రియతామితి వైశాఖమాసే విధివత్ క్రియతామితి సోబ్రవీత్. స్వయంగా బృహస్పతి వైశాఖ మాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఈ ఇద్దరికి పెళ్లి చేద్దాం, ఇద్దరికి నక్షత్ర బలం బాగుంటుంది కనుక. ఇక ఆకాశరాజు ఆనందపడిపోయాడు. బృహస్పతి మంచి ముహూర్తం పెట్టామని సన్మానం చేశాడు. ఆయనకి మెడలో దండ వేశాడు, ఒక ఫలం ఇచ్చాడు. ₹1 ఇవ్వలేదు. ఎందుకని ఈ భూలోకంలో రూపాయలు స్వర్గలోకంలో చెల్లం. ఈ ఈ క్యాష్ ఎక్కడికి వెళ్ళాక అది స్మాష్. మన కరెన్సీ ఇప్పుడు భారతదేశంలో ఎంత కరెన్సీ ఉంటేనే ఇది మళ్ళీ అమెరికా పెడితే డాలర్లోకి మార్చుకోవాలి, అమెరికా నుంచి ఇక్కడికి వస్తే రూపాయల్లోకి మార్చుకోవాలి. కానీ స్వర్గంలో ఇలా మార్చుకునే అవకాశం లేదు, అసలు పట్టుకెళ్ళే అవకాశం లేదు. ఏ సూర్యకాంతం ఒడియాలు పెట్టుకెళ్ళినట్టుగా యమగోల్లో చూపించినా ఒడియాలు అప్పడాలు అక్కడికి పెట్టుకెళ్ళడం కుదరదు. డెప్పడాలే డప్ప. యమలోకంలో చెల్లవు ఇక్కడ. కాబట్టి స్వామివారికి నమస్కారం చేసి వదిలేశారు. భూలోకంలో అయితే ముహూర్తం పెడితే ఏదో తాంబూలలో 100, 150, 500 పూర్వం అలా ఇచ్చేవారు. ఇప్పుడు డిమాండ్ కదా. ముహూర్తం పెట్టాం 10,000. అసలు ముహూర్తానికి 10,000 ఏంటంటే నాకు మతిపోతుంది. రామరామ కొంతమంది జ్యోతిష్కులు అపాయింట్మెంట్ అంటే అపాయింట్మెంట్కి వెళ్ళామంటే నీ జీవితం అంతా డిపాయింట్మెంటే, మొత్తం క్షవరమే. అది మహాపాపం. జాతకం చెప్పేటప్పుడు ముహూర్తం చెప్పేటప్పుడు వాళ్ళు ఏది ఇస్తే అది పుచ్చుకోవాలి తప్ప దేనికి డిమాండ్ చేయకూడదు. ఒకవేళ అలా డిమాండ్ చేస్తే నరకానికి పోతారని ఉంది. నేను చెప్పాల విష్ణు పురాణంలో ఉంది. అందువల్ల ఏది ఇస్తే అది పుచ్చుకోవాలి. పండు ఇచ్చినా పుచ్చుకోండి, ఏమో కొంప వెలగదు. దానివల్ల లాభం ఏమిటో తెలుసా, మనం శాస్త్ర ప్రకారం నడుచుకోవడం వల్ల పరమాత్ముడు సంతోషించి వద్దన్న సంపదిస్తాడండి. నువ్వు అడిగావంటే మాత్రం అది పాపమే. కొన్ని విషయాలు అడగకూడదు. వాడు చెప్పాడు జాతకం చెప్పడానికి, ముహూర్తం పెట్టడానికి, ఇటువంటి వాటికి డబ్బులు పొరపాటు కూడా అడగకూడదు.